నమస్తే. మన తొలి వెలుగు స్టూడియోకి సిరిసిల్ల నుంచి ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ వచ్చింది. భార్యాభర్తలు అండ్ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. సో తన పేరు బెస్త నరేష్. మనం కూడా చాలా సందర్భాల్లో తొలి వెలుగులో అండ్ మన తొలి వెలుగులో ఉన్నప్పుడు కూడా తనతో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. తనకు జరిగిన అన్యాయం మీద తను లోకల్గా ఆ జర్నలిస్ట్ వృత్తిని చేయడంతో పాటుగా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో తను కావచ్చు, గతంలో సద్దాం కావచ్చు, ఇంకా హరీష్ కావచ్చు, ఇట్లా చాలామంది ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ సిచ్యువేషన్స్లో భాగంగా వాళ్ళు కంప్లైంట్ చేయడమో లేకపోతే క్వశ్చన్ చేయడమో చేస్తూ ఉంటారు. వీళ్ళు సొసైటీ కోసం ఎంతో కొంత పనిచేస్తున్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇంకోటి చేయడానికి అవకాశం లేదు కాబట్టి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ దాకా వీళ్ళ మీద కేసులు ఇంకా పెడుతూనే ఉన్నారు. ఏకంగా బెస్త నరేష్ మీద రౌడీ షీట్ కూడా గత పోలీసులు ఓపెన్ చేశారు. ఇక ఎట్లాంటి కేసెస్ అంటే అన్ని చిల్లర కేసులు అనమాట. మనం గతంలో ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కారణమైన తోట ఆగయ్య అనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడినేమో ఆయన మీద కేసులన్నీ కొట్టేస్తారు. ఎవరైతే బాధితుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడిండో తన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇది గతంలో జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఈయన తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆ బాబుని అంగన్వాడీ సెంటర్లో చేర్పించిండు. అంటే అంగన్వాడీ సెంటర్లో అబ్బాయి చదువుకుంటున్నాడు. ఈ బాబు ఈ అంగన్వాడీ సెంటర్లో చదువుకుంటుంటే ఒక తండ్రిగా తన కొడుకు ఆరోగ్యం ఎట్లున్నది, ఏం తింటున్నాడని తెలుసుకోవడం బాధ్యత. సో ఆ బాధ్యతగా అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి 3-4 రోజుల నుంచి గుడ్లు పెడతలేరు ఎందుకు పెట్టట్లేదమ్మా అని అంగన్వాడీ సెంటర్ నిర్వాహకురాలను అడిగితే వాళ్ళు ఏదో సమాచారం ఇచ్చిరు, గుడ్లు వస్తలేవనో లేకపోతే ఇంకేదో ర్యాష్గా సమాధానం చెప్తే తను క్వశ్చన్ చేస్తూ పైన ఉన్న ఆఫీసర్ కంప్లైంట్ చేసిండు. సో నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తావా అని పోలీసులకు చెప్పడం, పోలీసుల మీద కూడా తను మీరు ఎందుకు దీని మీద నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీ కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇగోకి తీసుకొని తన మీద కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా తన మీద నమోదైన ఎఫ్ఐఆర్లు అనమాట. ఎఫ్ఐఆర్ పెట్టి ఇతనిని జైల్లో కూడా పెట్టారు. కేవలం దేనికోసం? అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకి గుడ్లు పెడతలేరు, గుడ్లు అమ్ముకుంటున్నారు, ఆ బాలామృతం బర్ల పశువుకు మేతకు అమ్ముకుంటున్నారని తను క్వశ్చన్ చేసినందుకు ఆ గుడ్ల కోసం ఆ విషయంలో క్వశ్చన్ చేసినందుకు కేసు పెట్టారు. 12 రోజులు తనని జైల్లో పెట్టారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు? పాపం ఫ్యామిలీ ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. పాపం వీళ్ళు చేసిన పాపం ఏం లేదు. వీళ్ళు ఉందా ఫోటో? ఈ రకంగా వాళ్ళు అంబేద్కర్ చౌరస్తాలో ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేశారు. అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉన్నదా పోలీసులకి? ఎవరైనా ఎస్ఐ అంటే ఈయన పేరు ఎస్ఐ రమాకాంత్ అట, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలి. ఇప్పుడు ఆయన రమాకాంత్ గంభీరావుపేటలో ఉన్నాడు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తే ఎవడన్నా ఎఫ్ఐఆర్ చేస్తాడా? వీళ్ళు ఏమన్నా రాళ్ళు పట్టుకొని పోయిరా, కర్రలు పట్టుకొని పోయిరా, లేకపోతే ఇంకేమన్నా చేసిరా? ఇదేమో గుడ్లు అడిగినందుకు గుడ్లు ఎందుకు పెడతలేరంటే ఒక కేసు, అంబేద్కర్ చౌరస్తాలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని జైల్లో పాలు చేస్తున్నారు, మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయని కుటుంబం అంతా అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తే ఎఫ్ఐఆర్. అంతకుముందు సేమ్ గతంలోనే ఇది ఇందిరమ్మ ఇల్లు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇస్తున్నారని ఇదే సిరిసిల్ల జిల్లాలో వాళ్ళ ఊర్లో క్వశ్చన్ చేసినందుకు ఇదనుకుంటా, ఇది కావచ్చు 412 ఇదే ఇది ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇస్తున్నారని అడిగినందుకు ఆనాడు కేసు, డబుల్ బెడ్రూమ్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో ఆ గుడ్లకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే అక్కడ నిర్వాహకురాలు ఉన్నదో ఆమెను టర్మినేట్ చేసేసారు సర్వీస్ నుంచి, ఈమె తప్పు చేసిందని. ఇక్కడ పాయింట్ ఎందుకు వీళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఎవరైతే కేసు పెట్టిర్రో ఆమెనే తప్పు చేసిందని అధికారులు చర్యలు తీసుకొని ఆమెని సర్వీస్ నుంచి తొలగించారు. ఎక్కడుంది అది? ఆర్డర్ కాపీ ఇక్కడ. ఒక్క నిమిషం. ఆమెని టర్మినేట్ చేశారు. ఆర్డర్. ఇట్ ఈస్ ఫౌండ్ ద టోటల్ ఎగ్స్ అవైలబుల్ ఇన్ ద అంగన్వాడీ సెంటర్ in online FCR is 20 eggs, but physical balance found at the Anganwadi center on 77 eggs available. అంటే 20 ఎగ్గులు ఉండాల్సిన దగ్గర 77 ఎగ్గులు ఉన్నాయి. అంటే పిల్లలకి ఇవ్వలే. The difference is 57 eggs that she made food stocks diversion or misuse.
She made complaint against Sri Besta Naresh at police station without any prior information to the officials and also not submitted any information after complaint so and so. Okay, she made a video and spread to the public without take any permission of the higher officials. She misguided to the higher officials and shown irresponsible behavior against beneficiary, so termination of services అని immediately termination of services అని ఆమెను తొలగించారు. ఇప్పుడు ఆమెను తొలగించారంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదనే కదా అర్థం. మరి పోలీసులు అన్నాడు ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టారు, 2 ఎఫ్ఐఆర్లు ఎట్లా చేశారు? ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి క్రాష్ చేసుకోవడానికి. వెళ్ళాలంటే ఇప్పుడు అడ్వకేట్ ఎవరు అడిగినా 70,000 80,000 కావాలని అడుగుతున్నాం. మా దగ్గర పైసలు లేవు. ఎటు పోవాలి వీళ్ళు? అంటే న్యాయం ఎక్కడుంది చెప్పండి? ఎంత ఘోరం అంటే ఒక పోలీస్ ఆఫీసరు, స్టేషన్ ఆఫీసరు రమాకాంత్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కనీసం ఆలోచన లేకుండా ఆనాడు ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్, ఆయన పేరు అఖిల్ మహాజన్, కనీసం ఎంక్వైరీ చేయకుండా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చేత ఈ కుటుంబం దాదాపు ఇప్పటికి తిరిగి దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఈ కేసుల మీద. ఇప్పుడు 70,000-80,000 కావాలా ఆ క్వాష్ పిటిషన్ వేయాలంటే? ఎట్లా చెప్పండి ఇది? ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఆయన కేసులు పెట్టి అవతల పడ్డాడు, ఇంకో పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఆయన విధులు ఆయన నిర్వహిస్తున్నాడు. తక్షణమే ఈ పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే టర్మినేట్ అయింది ఆమెనే, ఎవరైతే ఈయన మీద కంప్లైంట్ చేసిందో ఆమెనే టర్మినేట్ అయింది. ఈయన మీద రకరకాల ఒత్తిళ్లు పెట్టింది. నీ మీద లైంగిక వేధింపుల కేసు పెడతా అని పెట్టింది, నీ మీద హరాస్మెంట్ కేసు పెడతా అని పెట్టింది. మరి పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన పోలీసులు ఏం చేయాలా? థరో ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దీంట్లో జరిగింది ఏందని తెలుసుకొని కేసు పుటప్ చేయాలి. సో నా ముందు ఆ ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో పాటు వాళ్ళ పక్షాన పోరాడుతున్న ఈ SC/ST కేసుల మీద ఫైట్ చేస్తున్న రాంప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇదేనా జరిగింది? నమస్తే అన్న. నమస్తే. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం, మరి బొప్పాపూర్ విలేజ్ అన్న. నేను గత 5 సంవత్సరాల నుంచి తీర్మార్మాన న్యూస్లో గత 5 సంవత్సరాల నుంచి రిపోర్టర్గా పనిచేస్తున్నా. ఓకే. అయితే ఫస్ట్ గతంలో ఏం జరిగిందంటే తోటాగయ మాలమరిగలను బండబూతులు తిట్టిండు. అప్పుడు కేసు పెట్టినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన వరదలు వచ్చినప్పుడు తిట్టిండు కదా 2018లో. అది అంతకుముందు తిట్టిండు. అందరిని మాలమరిగలు అందరినీ తిట్టిండు అన్నట్టు. పాలతుగాళ్ళు అని పాలతు లాంగ్వేజ్తో తిట్టినప్పుడు SC/ST కేసు పెట్టినప్పుడు దీని మీద ఛార్జ్ షీటు వేయలేరు, ఏం చేయలేరు. 4-5 సంవత్సరాలు కాలయాపన చేశారు. గవర్నమెంట్ ఎప్పుడైతే పోతుందో ఆ టైంలో దీన్ని ఏంటంటే ఫాల్స్ కేసు కింద తీసేసారు. 4 DSPలు అన్న, 4 DSPలు, ఒక్క DSP కూడా కనీసం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆయన తిట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, ఆడియో అనుభూతులు తిట్టిన వీడియోలు ఆడియోలు ఉన్నాయి. FSL పంపిస్తున్నాం, ఫోరెన్స్కి పంపిస్తున్నాం అని చెప్పి కాలయాపన చేశారు. ఫోరెన్స్కి ఏం పంపలేదు. చేసి లాస్ట్ 4 DSPలు కూడా ఎవరు పనిచేయక ఈ కేసు కొట్టేసారు అన్న. ఈ కేసు మొత్తం కొట్టేసారు. నాకు కూడా కాపీ వచ్చింది కేసు, ఇది ఫాల్స్ కేసు అని పంపింది. వాయిస్ రికార్డు వల్ల నువ్వు FSL పంపాలి కదా, ఫాల్స్కి అది పంపలేదు. తర్వాత మేము సద్దాం నేను ఇద్దరం ఒకటే బైక్ మేము పోతున్నామని అదొక ఫాల్స్ కేసు పెట్టారన్న. మళ్ళీ ఒకటి ల్యాండ్ ఇష్యూలా అది ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వేరే వాళ్ళు దున్నుతారు మార్పు మహేందర్ది. ఆ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు ఏంటంటే ఇట్లా అమ్మాయిని ఇట్లా బహిరంగ ప్రదేశంలో ఫోటో తీస్తున్నామని అట్లా ఫాల్స్ కేసు పెట్టారు. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, టోటల్ ఎవిడెన్స్ ఉన్నా నా మీద కేసు పెట్టారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రౌడీ షీట్ పెట్టడం జరిగిందన్న. రౌడీ షీట్ పెడితే అప్పుడు మీ దగ్గరికి వచ్చినాము. అది మేము మేమిద్దరం అప్పుడు ఇంటర్వ్యూ కూడా చేయలేదు. అప్పుడు రావులు ఎక్కితే ఎస్పీగా ఉండే, కనీసం పట్టించుకోలేదు. ఆ రౌడీ షీట్ కూడా తీసేయలేదు, మరి ఎంక్వైరీ కూడా చేయించలేరు. గవర్నమెంట్ వాళ్ళు ఇలా కేసులు పెట్టడము. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారన్న. వేరే ఈ పర్టికులర్ కేసులో కాంప్రమైజ్ అయ్యారు. వేరే కేసులో నా మీద పెట్టిన కేసులు 2 కేసులు వేరే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. మాకు వచ్చింది ఏముంది, అప్పుడు పార్టీ పెట్టమంటే పెట్టినాము, టీఆర్ఎస్ పార్టీ పెట్టమని, బీఆర్ఎస్ పార్టీ లేదు అని 2 కేసులు కొట్టేసిన తర్వాత మళ్ళీ నేను మొన్న రీసెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పిల్లలకు పౌష్టికారం. ఇప్పుడు మీ మీద మరి ఇన్ని కేసులు తీసేసిన రౌడీ షీట్ కూడా తీసేయాలి కదా? రౌడీ షీట్ తీసేయాలన్న. రౌడీ షీట్ తీసేస్తామని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇంకా కేసులు పెడతా ఉన్నారు. నువ్వు అడగద్దు, చెయ్యొద్దు, పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడద్దు, పోలీసు వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు నాయకులతో కూడా వ్యతిరేకంగా మాట్లాడద్దు, అధికార పార్టీకి ఏది ఉంటే దానికి వత్తాసు వాళ్ళకాలే, దానికి మాట్లాడితే నువ్వు కేసులు పెడతాం, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో. ఇప్పుడు నా పరిస్థితి ఘోరంగా ఉందన్న. కోట్ల చుట్టూ తిరుక్కుంటా మా పిల్లల్ని పట్టుకొని. ఇప్పుడు అంతకుముందు అంటే నాకు అప్పుడు పిల్లలు కాలేదు, అప్పుడు అంటే కొంచెం వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు పిల్లలు పోషణకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కోట్ల చుట్టూ తిరగడానికి, పాస్ చేసుకోవడానికి, లక్షలు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. అయితే మొన్న రీసెంట్లీ 2024 నవంబర్ నెలలో 4వ తారీఖు నాడు ఎక్స్ పెట్టలే. ఎక్స్ మీ బాబుకి? నా బాబుకి అందులో ఒక 50-60 మంది ఉంటారు. అందరి కోసం మాట్లాడినా, నా ఒక్కరి కోసం కాదు. పిల్లలందరికీ ఎక్స్ పెట్టకపోతే 4 రోజులు కంటిన్యూ పెట్టకపోతే ఆనాడు ఎందుకు పెట్టలేదని నేను అడిగినందుకు
పైనుంచి స్టాక్ వస్తలే అన్నారు. ఎందుకు స్టాక్ రాదని DW డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ లక్ష్మీరాజన్ సార్కు ఫోన్ చేసిన. ఏంది సార్ మీరు ఎందుకు పర్యవేక్షణ చేస్తలేరు, పిల్లలకి ఎందుకు ఎక్స్ పెడతారు, అంగన్వాడికి ఎందుకు పంపిస్తున్నారు, వాళ్ళు ఏమైనా చదువుకున్నట్టు వాళ్ళకి పౌష్టికారం అందాలి. ఇలా పౌష్టికారం లేక పిల్లలు వాళ్ళ వయసుకు దగ్గర బరువు లేదు, ఎత్తు లేదు, పెరుగుతలేరు పిల్లలు. వాళ్ళకి ఇన్ టైంలో మంచి ఫుడ్ అందాలి, కోడిగుడ్లో పోషకాలు మంచిగా ఉంటాయి, మీరు పంపించాలని నేను అడిగినందుకు అంగన్వాడీ టీచర్కి ఫోన్ ఇవ్వమని చెప్పిండు. ఫోన్ ఇచ్చినా మాట్లాడినాం వెంటనే ఎక్స్ పెట్టించినాం. 3:30కి 12 గంటలకు పెట్టవలసిన ఎగ్ 3:30కి పెట్టారు. పెట్టినాం, అయిపోయింది, అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఫోటో దిగి పంపమంటే ఫోటో కూడా దిగి పంపించినాం. తెల్లారి మా భార్య పోయిందన్న స్కూల్కి మళ్ళీ పిల్లల్ని దించడానికి. ఆమె నీరటి భవన్ అన్న టైం ఏమంటుందంటే మా కొడుకు ఇతను నీరటి భవన్ అన్న టైం ఏమంటుందంటే నీ భర్త నరేష్ విలేకరు అయితే మాకేంది, ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు అడుగుతలేదు నీ భర్తకు అవసరమా, నీ భర్త ఇట్లా అడిగితే మంచిగా ఉండదు, మా ఉద్యోగం తీసేదానికి అధికారం ఇవ్వలేదు. భార్యతో కూడా మా భార్యను ఏమన్నా అంటే ఏ ఎంపీకి ఎమ్మెల్యేకు ఏ కలెక్టర్ కూడా అధికారం లేదు మా ఉద్యోగం తీసేదానికి. ఊర్లు గిన మళ్ళీ అడిగితే మాత్రం మంచిగా ఉండదు, నేను తీసుకోవాల్సిన చర్యలు నేను తీసుకున్నాను ఆమె మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నేను ఇదే మళ్ళా విషయాన్ని పై అధికారులకు చెప్పిన. పై అధికారులకు తెలిపిన ఇదే విషయాన్ని. పై అధికారులకు తెలిపితే పై అధికారులు ఏమన్నారంటే ఆమెకు మెమో జారీ చేస్తున్నామని ఆల్రెడీ నాకు ఫోన్ మాట్లాడిందన్న. అది ఈ కేసు కాకముందుకు ఫోన్ మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే నువ్వు లైంగిక వేస్తున్నావు, నేను కేసు పెడతా, అదే విన్నాగా నేను కూడా, కేసు పెడతా, మీటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఉన్నది వాయిస్ రికార్డు, ఘోరంగా అన్నది. ఆ వాయిస్ రికార్డు అనేది నేను పై అధికారులకు DW లక్ష్మీనారాయణ సార్కు సిడిపో గుర్రమ్మరానికి ఇద్దరికి పంపించడం దానికి వాళ్ళు మెమో కూడా జారీ చేసిరన్న. మెమో కాపీ కూడా ఉన్నది. 6వ తారీఖున మెమో పొద్దున జారీ చేస్తే వాళ్ళు ఎక్కడ తప్పులో పడుతున్నా అని అదే కేసు పెడితే తప్పులో పడుతున్నాను, పాలు కొడుకుల్లో డబ్బులు అడుగుతున్నాను డిమాండ్ చేస్తున్నాను మళ్ళీ కేసు పెట్టింది. నువ్వు డబ్బులు అడుగుతున్నావు, నేను డబ్బులు అడుగుతున్నాను. కనీసం పోలీసు వాళ్ళు ప్రైమరీ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా తప్పుడు కేసు పెడతా, ఎమ్మెల్యే మీద ఎంపీ మీద పెట్టమంటే పెడతారా? నువ్వు ప్రైమరీ ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసినా లేదా నువ్వు చేసుకో. అయితే ఆ విషయం ఏంటంటే గోప్యంగా ఉంచింది. ఎఫ్ఐఆర్ అయింది, ఆల్రెడీ అంతా అయిపోయింది. నేను కూడా వాయిస్ రికార్డు మీద నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోయినా, పోలీస్ స్టేషన్లో కూడా నేను కూడా ఫిర్యాదు చేసి పెట్టాను. ఎందుకంటే మన సేఫ్టీ కోసం మేము రేపు ఏం చేస్తుందో, ఇంతకుముందు కూడా 2 ముగ్గురు బెదిరించింది అని నేను నా దగ్గర పెట్టుకున్నాను. అంటే నేను 13వ తారీఖు నాడు కలెక్టర్ గారికి ఇచ్చిన, 11వ తారీఖు నాడు SHO కూడా నేను కంప్లైంట్ చేసి పెట్టిన. ఆ వాయిస్ రికార్డు కూడా పంపించిన. కనీసం SI రమాకాంత్ గారికి నిజంగా మీకు వాయిస్ రికార్డ్ వింటే నీకు అర్థమైపోతుంది ఇది ఫాల్స్ కేసు పెడుతుంది, ఆల్రెడీ మాట్లాడింది ఇది కూడా ఫాల్స్ కేసు అని కొంచెం అర్థం కావాలి. అర్థమైనప్పుడు నేను ఆ మెమో కూడా చూపించిన, గిట్ల సంగతి ఇవి మెమో జారీ చేశారు, ఫాల్స్ కేసు సార్ గిట్ల సంగతి అని అంటే సరే తీసేస్తాం అన్నారు. తీసేయకపోతే SP అఖిల్ మహాజన్ సార్ ఫోన్ చేసిన, సార్ మేము SR రమాకాంత్ ఎంక్వైరీ చేయకుండా ఇట్లా కేసు పెట్టిండు, దయచేసి మమ్మల్ని కాపాడండి, ఏం సార్ కేసులు తిరుగుడు కోర్టు చుట్టూ తిరుగుడు అని నేను న్యాయం చేస్తున్నాడు. ఆ సార్ కూడా డిలే చేసిండు. డిలే చేసే వరకు మేము ఏం చేసినాం, విసిగిపోయింది. మరి ఏం చేయమంటే పిల్లలను పట్టుకొని కేసులు పట్టుకొని తిరగాలంటే విసిగిపోయినాం. అంబేద్కర్ విగ్రహానికి నాకు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయినా వినతి పత్రం ఇద్దామని. అంతే అక్కడ ఒక 5 నిమిషాలు కాలం న్యూస్ ఇచ్చిన అన్న, వేరే విలేకరులు వచ్చి న్యూస్ ఇచ్చిన వినతి పత్రం విధానం లోపే పోలీసులు వచ్చి రచ్చ చేసి మమ్మల్ని తీసుకుపోయారు. అదో కేసు కట్టారు, ఇదో ఒక కేసు కట్టారు. ఈ రెండు కేసులు కట్టారు. మళ్ళీ నన్ను 12 రోజులు జైలు పంపిరన్న. తెల్లారి 12 డేస్ నేను మళ్ళీ చెప్పిన ఇట్లా సారు ఇట్లా నా ఇంటికి పోలీసులు వస్తారు, నన్ను రక్షించండి సార్, SP గారు దయచేసి నన్ను రక్షించండి, నేను పోలీసులు నాకు వస్తుందంటే నాకు అర్థమవుతుంది వీళ్ళు ఏమో చేస్తున్నారు, నేను వస్తున్నా అని చెప్పిన. నేను డైరెక్ట్ SP ఆఫీస్కే పోయినా. SP ఆఫీస్కి పోతే SP ఆఫీస్లో ఉండంగానే SP ఫోన్ చేసి రమాకాంత్కి ఫోన్ చేసి అఖిల్ మహాజన్ SPకి ఫోన్ చేసి ఇలా మట్టుకపోరా అని చెప్పిండు. 2 లేడీ కానిస్టేబుల్ మా భార్య ఉందని 2 జెంట్స్ వచ్చి 4 వచ్చి తీసుకుపోయి రిమైండ్ చేశారు. అన్న ఏందన్న ఎంత ఇది ఉంది అని అంటే, సార్ గిట్ల సంగతి అని అంటే, లేదు నువ్వు పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడతావా, పోలీసులు పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా మేము కేసులు పెడతాం, అవసరమైతే PD యాక్ట్ పెడతాం, ఎన్కౌంటర్ కూడా చేస్తామని బెదిరించుడు. ఈ విధంగా జరుగుతుందన్న. మళ్ళీ తర్వాత ఇదో కేసు పెట్టిరు, మళ్ళీ అదో కేసు పెట్టిరు, 2 కేసులు పెట్టిరు. మళ్ళీ నేను జైల్లో ఉన్నప్పుడు నాకు బెయిల్ రాకుండా PT వారెంట్ వేసారు.
మళ్ళీ జైల్లో ఉండాలని పీటీ వారెంట్ ఇది వేసారు. అంతే జడ్జి గారు అప్పుడు ఈ పీటీ వారెంట్ ఇది చిన్న పీటీ కేసు, దీనికి పీటీ వారెంట్ అప్లికేబుల్ కాదని అదే కొట్టేసింది. కొట్టేసినాక నేను 12 రోజులకు వచ్చినా, నన్ను ఇంకా ఎక్కువ రోజులు జైలు ఉంచాలని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈయన మరి ఇప్పుడు అంతా కాంగ్రెస్ మారిన తర్వాత చేంజ్ అయిన తర్వాతనే ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి ఏమైంది? కేకే మహేంద్ర అన్న దృష్టికి కూడా తీసుకుపోయినా. కేకే మహేంద్ర అన్నకి ఇట్లా జరుగుతుంది, ఇట్లా సంగతి ఏం జరుగుతుందని అంటే మరి వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చిరట, మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పోయినా వస్తురట, మరి ఏందన్నా ఇది మరి రౌడీ షీట్ సంగతి ఇది, మరి నువ్వన్నా తీసేపి అన్న. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమో అప్పుడు మేము వచ్చినాక ప్రభుత్వంలోకి వచ్చిన రౌడీ షీట్ తీసేస్తాం, అక్రమ కేసులు తొలగిస్తామన్నారు. ఇవరకు ఒక్కడికి కూడా అక్రమ కేసులు తొలగించలేదు. మరి తొలగించాలి కదా, మరి ఏం చేస్తున్నట్టు? మరి నా కేసులు నిజంగా నేను తప్పు చేసినట్టు నేను ఇప్పుడు ఈ స్టూడియో కూడా నేను రాకపోదుండి. ఈ రౌడీ షీట్ తీసేపియాలి, నా ఉన్న కేసులు తీసేపియాలి, ప్రభుత్వము బహిరంగ విచారణ చేయించాలి. ఈ విధంగా జరుగుతుంది అన్న సిరిసిల్లలో. మళ్ళీ నేను పెట్టిన కేసు నేను పెట్టిన కేసులా అయ్యో అన్న ఈయన నా ఇంటికాడ అంటే నేను కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని బేస్మెంట్ వరకు పట్టుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అని బేస్మెంట్ కడితే ఇప్పుడు బేస్మెంట్లోకి ఇస్తలేరట, ఓపెన్ ప్లేస్ ఇస్తున్నారట. అయితే ఇతను దొంగతనం చేసిన ఆయన సలాక దొంగతనం నా ఇంటికాడ. ఈయన కొన్న వ్యక్తి కడారిరావేనటనే. ఏ ఊరది? ఇల్లు గొల్లపిల్లన, ఈయన ఆంధ్ర. ఇక్కడ నా ఇంటికాడ సలాక దొంగతనం చేసిండు. ఐరన్ రాడ్లు దొంగతనం, సలాక స్టీల్ దొంగతనం చేస్తే నేను సీసీ ఫుటేజ్లా అది తీసిన, అది రికార్డు తీసిన. మళ్ళీ నేను దొంగను కూడా దొరకబట్టిన. పోయే వరకు నా సలాక ఆడ దుకాణాకనే కూర్చున్నాడు. మొత్తం ఇది మొత్తం మరకలైన ఇట్లా సలాక. అరే దొంగ నువ్వు ఇట్లా సలాక దొంగతనం చేసినావు, ఎందుకు చేసినావు అని దొరకబట్టినావు. 100 నెంబర్ ఫోన్ చేస్తే పోలీసులు అయితే తీసుకుపోయారు. ఈ సలాక కొన్న వ్యక్తి ఏమన్నాడంటే, అన్న కేసు పెట్టక జరిగింది అయిపోయింది, నీకు సలాక ఎంత ఉందో దానికి నేను కొనిస్తా, డబ్బులు ఇస్తా అది అన్నాడు. రమాకాంత్ కూడా చెప్పిన ఇట్లా మనకి ఇట్లా ఎస్ఐ రమాకాంత్ చెప్పిన మనకి ఇట్లా డబ్బులు ఇస్తా అంటూ మరి ఏం చేద్దాం సార్ ఇట్లా అంటే, నువ్వు అన్ని వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టినా వైరల్ అయిపోయింది, రేపు మళ్ళీ పేపర్ కాస్తుంది, ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి పోయింది అని అన్నాడు. అన్నాక మరి నువ్వు దీంట్లో ఛార్జ్ షీట్ వేయాలి కదా, వీడియో రికార్డు అన్ని రికార్డు ఉన్నాయి. వీన్వే కేసు పెట్టాడు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్లో ఇప్పుడు ఏమంటారు అంటే, రాజ్కుమార్ అన్న అడ్వకేట్ ఉంటాడు మా దోస్తు ఫ్రెండ్తో, ఈ కేసు కొట్టేసినాం, ఈ కేసు జోలికి వస్తే మళ్ళీ ఇంకా కేసులు పెడతాం, ఇంకా పీడీ యాక్ట్ పెడతాం, ఎన్కౌంటర్ చేస్తామంటారు. ఇట్లా చేసారు. ఇప్పుడు ఆంధ్రప్రభ రిపోర్టర్ అన్న ఈమె అంగన్వాడీ టీచర్యే లైంగికంగా వేస్తున్న ఒక వీడియో, తప్పుడు వీడియో చేసింది. కోడిగుడ్లు పెడతాను కేసు పెడుతుంది, మళ్ళీ లైంగిక వేస్తానని ఒక వీడియో చేస్తుంది. ఆ వీడియో కూడా నా దగ్గర ఉందన్న, ఘోరంగా ఉన్నది అది. ఇవి ఆయన ఆంధ్రప్రభ రిపోర్టర్ ఈ విధంగా రాశారు కదా, పేపర్ రాసిండు. అంగన్వాడీ టీచర్ని వేధించిన వ్యక్తి అరెస్టు, వేధింపుల పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రాసిండు. నేను ఎలాంటి తప్పియలే. ఇదే ఇతనికే 14వ తారీఖు నాడు ఆయనకు వేరే పేపర్ కటింగ్ కూడా పంపించిన, సిడిపో మేడం వచ్చింది ఎంక్వైరీ పంపించిన, వాయిస్ రికార్డులు కూడా పంపించినాను. ఇవన్నీ టోటల్ మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయనకు పంపించినా కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా రాసిండు. ఇతని మీద కాసు శ్రీనివాస్ మీద ఆంధ్రప్రభ రిపోర్టర్ మీద కేసు అయింది. ఈయనకి ఇప్పటి వరకు నోటీస్ ఇయ్యారు, ఈయనను ఎలాంటి చర్యలు తీసుకోరు, దీని మీద ఛార్జ్షీట్ అయ్యారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు సలాక దొంగతనం చేసి 1 ఇయర్ అవుతుంది. ఇంకెప్పుడు వేస్తారన్న దీంట్లో? నామే పెట్టిన కేసులనేమో నేను జైల్లో ఉండగానే పీటీ వారెంట్లు ఇస్తారు, నేను పెట్టిన కేసులేమో ఇప్పటి వరకు ఒక దాని మీద చర్య తీసుకుంటలేదు. ఇప్పుడు దయచేసి అన్న నేను ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుడు అవుతుంది. ఇప్పుడు నా 3-4 కేసులు 4-5 కేసులు పెట్టిరు, రౌడీ షీట్ ఉన్నది, కోట్ల చుట్టూ తిరుగుడు. ఇప్పుడు 4-5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా, ఇంకా తిరుగుతున్నా. ఇప్పుడు నాకు పిల్లలు అయ్యారు, పెద్ద పెరిగి, నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నా, ఖాళీ బేస్మెంట్ వరకు కట్టుకున్నాను, మొత్తం కూడా కట్టుకోలేదు, ఆ ఇల్లు కూడా రాలేదు. ఈ పరిస్థితి మరి ఏ విధంగా ఉందన్న? సో మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అమ్మా? సార్ ఇబ్బంది అవుతుంది. తినడానికి అసలు తిండి కూడా లేదు. ఏదో పిల్లలు ఉన్నారంటే ఉన్నారు అన్నట్టే ఉన్నాం. కానీ చట్టరీత్యా చర్యలు అయితే ఎస్ఐ గారి మీద తీసుకోవాలి. ఓకే. సో మీకు ఏమైనా పోలీసులు వచ్చేదా ఇంటికి? అప్పుడప్పుడు వచ్చుకుంటా పోయేది కానీ అసలు మాకు ఇట్లా కేసులు పెడుతురు, ఇట్లా చేస్తురు అని మాకు తెలియదు. ఓకే. ఏమన్నా ఏం జరుగుతుంది? ఇంత ఘోరంగా ఉంది అసలు పరిస్థితి. మనం చాలాసార్లు ఎవరు రమాకాంత్ మీరు ఏమైనా మాట్లాడారు? మాట్లాడినా చాలా కేసులు కూడా అంటే నిర్లక్ష్యంగా ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. కానీ సిరిసిల్లలో ప్రత్యేకంగా ఏముంటుంది అంటే, ఏ పార్టీ గవర్నమెంట్ రూలింగ్లు ఉంటుందో ఆ రాజ్యాంగమే నడుస్తుంది. అంటే అది కూడా రాజ్యాంగం మరి రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం కాదు, లోకల్గా ఉన్న పొలిటీషియన్ రాజ్యాంగం ఉంటుంది. మొన్నటిదాకా తోటాగా రాజ్యాంగం నడిచింది కేటీఆర్ కనీసంగా. అది ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోయింది ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఏం యాక్షన్ తీసుకోవాలన్నా, ఎఫ్ఐఆర్ చేయాలన్నా, దగ్గాలన్నా, తుమ్మాలన్నా పర్మిషన్ కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఆయన అఖిల్ మహాజన్ కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండడానే మొన్న ఏదో ట్రాన్స్ఫర్ చేసి అనేది ఒకటి నడిచింది కదా. మరి 2 సార్లు కేకే మహేందర్ రెడ్డితో మాట్లాడినా మా కలెక్టర్ బాగానే ఉన్నాడు కానీ ఎస్పీతో మాకు కొంత ఇష్యూస్ ఉన్నాయని
1-2 సార్లు అన్నాడు. ఇక తర్వాత ఈ అధికారులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ జిల్లాకి పోతే కాంప్రమైజ్ కావాల్సిందే అంతే. ఇప్పుడు అనుకూలంగా మార్చుకొని వాళ్ళకు అనుకూలంగా చేయడమే తప్ప వేరే ఉద్దేశమే లేదు వాళ్ళకి. నేను ఏమంటున్నానంటే ఏ రాజ్యాంగం ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ చేయాల్సింది చట్టాలు అమలు కదా. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు అంబేద్కర్ విగ్రహం పార్క్ లోపల చేసింది, కింద లేదు, అది కూడా 5 నిమిషాలు. అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారంటే అది నాన్ కాంగ్రెజబుల్ అఫెన్స్, అది దాంట్లో ఎఫ్ఐఆర్ చేయొద్దు. ఏది చౌరస్తా ధర్నా చేసింది, కేసు పెట్టు, ఎఫ్ఐఆర్ చేయొద్దు దాని మీద. ఆ వచ్చిన కంప్లైంట్ ఏమైనా వస్తే మెజిస్ట్రేట్ ముంగట పెట్టాలి, నాన్ కాంగ్రెజబుల్ కాబట్టి దాని మీద ఎఫ్ఐఆర్ చేసేసి 126/292 రెడ్ విత్ 3 of 5 పెట్టింది. ఇది నాన్ కాంగ్రెజబుల్ అనమాట. దీని మీద ఎఫ్ఐఆర్ చేయొద్దు. కంప్లైంట్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. మెజిస్ట్రేట్ ఏమైనా ఆర్డర్ ఇస్తే అప్పుడే ఎఫ్ఐఆర్ చేయాలి. కానీ అటువంటి ఏం చేయాలి, ఇలాంటి 100 తప్పులు చేస్తారు. అసలు ఏంటంటే అది కూడా ఎఫ్ఐఆర్ చేయాలంటే లోకల్ కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడాలి, ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడాలి. ఇప్పుడు మీరు చూస్తే కలెక్టర్ గారు చిన్న వాళ్ళ మీద పెద్ద కేసులు పెట్టి హరాస్మెంట్ చేసి, ఒక కలెక్టర్ అంటే జిల్లా వ్యాప్తంగా చూడాలి కానీ ఒక ఇండివిజువల్ వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టేసి వేధింపులకు గురి చేసి తర్వాత అసలు విషయాలు వదిలేసి లోకల్ రాజకీయంగా ఎవరైతే కాంగ్రెస్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా చేయడమే ఏజెండా తప్ప పోలీసులు కూడా అంతే, కలెక్టర్ కూడా అంతే. ఈ వైఖరి వల్ల సిరిసిల్ల మొత్తము అన్యాయం అయిపోతుంది. సిరిసిల్ల ఉన్న నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా నష్టం జరుగుతున్నది. ఒక ఫిర్యాదు చేస్తే స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నది. ఇది ఎక్కడ పోతున్నది? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అలా కేటీఆర్ గారు టోటల్ ఫాల్స్ కేసులే కదండి. కొడుకు ఇప్పుడు ఆమె మీద చర్యలు తీసుకున్నారు కదా ఆల్రెడీ, అంతే కదా. సర్వీస్ నుంచే టర్మినేట్ చేసినట్టు తప్ప ఆమదన్నట్టే కదా. అంతే. మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ ఎక్కడిది? ఇప్పుడు ఆ కేసులో ఈయన మీద జైలుకి పంపించినందుకు ఇప్పుడు వాళ్ళు జైలుకి పోవాలి కదా అదే అధికారులు. అదే కంపల్సరీ పోవాల్సిందే, దాంట్లో వదిలేదు. నేను అదే నరేష్కు కూడా చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా తమ విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన రమాకాంత్ మీద కంపల్సరీ ఎస్సీ ఎస్టీ పి యాక్ట్ కింద సెక్షన్ 4 కింద కేసు కావాల్సిందే, జైలుకి పోవాల్సిందే. ఎక్కడ పోతున్నది? ఇప్పుడు ఆ క్రైమ్ జరిగింది ఏది, నన్ను లైంగికంగా వేధిస్తున్నామని నేను కేసు పెడతా అని ఆడియో ఉన్నది. ఇవి రమాకాంత్ గారికి పంపించింది ఆమెనే పంపించింది. నన్ను వేధింపిస్తాను, నేను కేసు పెడతా అని ఆమెనే పెట్టుకున్నది. సోషల్ మీడియా పెడితే ఆయన కూడా విన్నాడు. ఈయన కంప్లైంట్ తర్వాత విషయం, ఆ జరిగిన సంఘటన ఆయనకు తెలిసినా కానీ అక్రమంగా కేసు పెట్టింది. డబ్బులు తీసుకున్నట్టే కదా, అంతే కదా. అంతమించి ఇప్పుడు క్లియర్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ప్రూవ్ అయింది ఏంటంటే ఈయన ఫాల్స్ కంప్లైంట్ లేదు, ఈయన కంప్లైంట్లో నిజాయితీ ఉన్నది, ఆమెనే తప్పు చేసింది కాబట్టి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసారు. ఇప్పుడు ఎవరి తప్పుడు? ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యమే కదా ఇది. 100% దీంట్లో రమాకాంత్ ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ కేసు పోవాల్సిందే, అటు జైలుకు పోవాల్సిందే. దానికి అందుకనే మేము మద్దతుగా ఉంటామని. గతంలో చాలా కేసులు కూడా మనము అమ్మాయి చిన్న పోక్సో కేసులో స్పెషల్ కోర్టు వేస్తా అని ఇప్పటిదాకా కోర్టు లేదు. ఆ కేసుతో అయినా అందరూ కూడా కన్వెక్షన్, లైఫ్ కన్వెక్షన్ జైల్లో ఉంటున్నారు. వాడిని రాజకీయ నాయకుడిని కాపాడడానికి ఇంతవరకు స్పెషల్ కోర్టు చేయలేము. మనం ప్రధాన గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇది చేయలేదు. గతంలో మేము న్యాయం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ధర్నా కూర్చున్నారు ఆ కేసులో, పోక్సో కేసులో. ఎక్కడ పేరు మరి కాంగ్రెస్ వాళ్ళు? పార్టీ మారంగానే మొత్తం రూల్స్ మారుతాయా? అంత పెద్ద కేసులో కూడా అట్లా ప్రతి అంశంలో కూడా నేను చెప్తున్నా కదా, ఒక బాధితురాలు పోయి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎవడో కాంగ్రెస్ నాయకుడు చెప్తే తప్ప. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలంటే ఇప్పుడు 60-70 కావాలిగా. ఇప్పుడు 5 కేసులు, ఒక్కొక్క కేసు మీద ఇండివిజువల్గా వేసుకోవాలి సార్, ఒక దాంట్లో వేయలేము. దగ్గర 5-6 కేసులలో మీరు ఆలోచించండి. ఆయనకు తిననికనే కష్టం ఉన్నది. 2 పిల్లలకు ఒక్కొక్క పూట అంగన్వాడీ పంపిస్తేనే ఆయనకు రోజు నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హైకోర్టుకు పోయి కేసులు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్ చేసారు, ఇప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టి ఆ రౌడీ షీట్ను కంటిన్యూ చేయాలని కుట్రనే చేస్తున్నారు కేకే మహేందర్ రెడ్డి డైరెక్షన్ మీద. ఎక్కడ పోతున్నది? మేమేమంటున్నాం, ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా మాట్లాడి చేయకండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి కదా. వీళ్ళు ఇంటికాడి దొంగ, ఇప్పుడు ఏదో కష్టపడి ఆయన బేస్మెంట్ దాకా కట్టుకున్న దాని మీద స్టీల్ దొంగతనం చేస్తే వానితో కాంప్రమైజ్ అయ్యి కేసు క్లోజ్ చేస్తారా? ఎవిడెన్స్ ఉన్నాం. అన్యాయం అది. ఎంత అన్యాయం! రమాకాంత్ నెంబర్ ఉందా? ఒకసారి చాలా అట్రాసిటీస్లలో అసలు వాళ్ళు హలో నమస్కారం అండి. నమస్తే అండి, ఎస్ఐ రమాకాంత్ గారు అండి. అవునండి. నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు.
చెప్పండి. సరే, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎల్లారెడ్డిపేట ఎస్ఐగా పనిచేసినారు కదా, అవునండి. చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈ బెస్త నరేష్ అని ఆయన మీద ఒక 2-3 కేసులు పెట్టినారు మీరు. పాపం ఆయన అన్యాయంగా 12 రోజులు జైలుకి పంపించినట్టున్నారు. హలో సార్. చెప్పండి చెప్పండి. యా, మరి ఇప్పుడు ఆయన పెట్టిన కేసుల విషయంలోనేమో యాక్షన్ ఏమి తీసుకోలేదు. ఆయన ఇంటి దగ్గర స్టీల్ పోయింది అన్న దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కేసులు అయినాయండి, అతని కేసు 2 పిటిషన్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఆయన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చేస్తే ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిరు మీరు. అది టౌన్లో అయిందండి, సిరిసిల్ల టౌన్లో అయింది. సిరిసిల్ల టౌన్లో అయింది. ఇప్పుడు మరి ఇది కోడిగుడ్లది, ఇప్పుడు ఆమెని రిమూవల్ సర్వీస్ చేసిరు కదా సార్, ఎవరైతే ఆమె కంప్లైంట్ చేసిందో ఆమెని. యాజ్ పర్ మై ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశానండి. మీకు ఐడియా ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఐడియా ఉంది సార్. ఇప్పుడు ఆమె ముందుగానే నీ మీద ఇట్లా కేసు పెడతా అని ఆడియోలు చేసి, వీడియోలు చేసి, రికార్డ్ చేసి, అది కూడా ఎఫ్ఐఆర్ అయిందండి. నాకు 2 months అవుతుంది అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి. ఆ కేసు కూడా ఫైనలైజ్ అయి ఉంటుంది. అంటే జనరల్గా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఆయన్ని 12 రోజులు జైల్లో పెట్టారు, రైట్? చివరికి తేలింది ఏంటంటే తప్పు ఈయనది కాదు, ఆమెదే ఉన్నది, గుడ్లు ఈ వ్యవహారంలో ఆమె అటు ఇటు చేసిందని అధికారులు రిపోర్టే ఇచ్చినారు కదా, వెరీ క్లియర్గా. అది వేరే ఇష్యూ అండి. ఇప్పుడు అదే ఇష్యూ సార్, అదే ఇష్యూ, కోడిగుడ్ల ఇష్యూనే. ఇప్పుడు దానికి సంబంధించి మాకున్న ఎవిడెన్స్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేశాము, కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేసినాం. అది పెండింగ్ లో కూడా లేదు. మరి మిగతా కేసు అనేది అది ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తా కేసులో కాదు ఈయనను అరెస్ట్ చేసింది, కోడిగుడ్ల దాంట్లో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీదనే ఆయన అరెస్ట్ చేసి 12 రోజులు జైల్లో పెట్టిరు. నేనేమంటున్నానంటే, ఒక సామాన్యుడు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా తప్పు చేసిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మీరు చేయడం వల్ల ఇప్పుడు ఆయన 12 రోజులు కుటుంబానికి దూరమై జైల్లో ఉన్నది, వాళ్ళకి క్రాష్ చేసుకోవాలంటే 1-2 లక్షలు కావాలి ఇప్పుడు ఆయనకు డబ్బులు. ఇది ఎట్లా అండి? మామూలుడు వచ్చి కేసులు పెట్టమంటేనేమో మీరు పెట్టరు, ఒక అమాయకుడి మీద ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఎట్లా? కట్ చేసేయండి. సో ఇది చాలా దారుణం ఇది. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి ఆమెదే తప్పు అని ఇన్వెస్టిగేట్ చేసి ఆమెని సర్వీస్ నుంచే రిమూవ్ చేసింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద ఈయనని 12 రోజులు జైల్లో పెట్టారు. విషయం ఏంటంటే, పోలీసులు ఎక్కడికక్కడ డబ్బులు తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, మనం ఏమైనా కంప్లైంట్ చేస్తే మన కేసులు తీసుకోకపోవడం, పక్కన పడేయడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. కారణం ఏంటి అంటే, వీళ్ళ వెనకాల లీడర్లు ఉంటారు, పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళ ఆధ్వర్యంలో వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. అమాయకుడి మీద, సామాన్యుడి మీద రౌడీ షీట్ ఉన్నది. వీళ్ళందరూ గతంలో పనిచేయడం వల్లనే ఎంతో కొంత ప్రభుత్వాల్లో, ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి ప్రభుత్వం పోయి మీరు గవర్నమెంట్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు తనకి డబ్బులు లేవు, దయచేసి ఎవరైనా లీగల్ ఒపీనియన్ని, లీగల్ సహాయం చేసి ఎవరైనా మంచి అడ్వకేట్ ఉంటే తనని దయచేసి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తన మీద ఉన్న మొత్తం కేసులన్నీ 5 కేసులు ఉన్నాయి. 5 కేసుల్లో సపరేట్ క్రాష్ పిటిషన్లు వేయాల్సి ఉంటుంది హైకోర్టులో. సో వేస్తే ఖచ్చితంగా ఆ కేసులు కొట్టుడుపోతాయి. ఎవరైనా లీగల్ సహాయం చేసేవాళ్ళు ఉంటే ఈ బెస్త నరేష్కి సహాయం చేయండి. సో ఫైనాన్షియల్గా కూడా ఏమైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే తన నెంబర్కి సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నీ నెంబర్ చెప్పు నరేష్. నా నంబరు 7095392544. 7095392544 అన్న. 7095392544. ఈ నెంబర్కి నరేష్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా తన అడ్వకేట్ పెట్టుకున్నా తనకి ఇప్పుడు లీగల్ హెల్ప్ కావాలన్నా డబ్బులు కావాలి ఖచ్చితంగా. లేదంటే ఎవరైనా అడ్వకేట్ ఉన్నా కూడా తనకి లీగల్గా సహాయం చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని గుర్తుపెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాంప్రసాద్ లాంటి గారు వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతే ఇట్లాంటి కేసుల నుంచి మనం బయటపడగలుగుతాం. రాజ్యం ఇంత భయంకరమైన కుట్రలు చేస్తూ ఉంటుంది, బలవంతులు ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉంటారు బలహీనుల మీద. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసుల వైఖరిని కూడా మనం ఈ సందర్భంగా పూర్తిగా తప్పుపట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ పర్టికులర్ కేసులో ఇది ఒక కేసు, ఇది ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అవసరమైన కేసుల్లోనేమో వాళ్ళకి అవసరమైన దాంట్లో కేసు ముందుకు పోతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నప్పుడు కేసు ఆగిపోతుంది. ఖచ్చితంగా దీన్ని మనం ఫాలో అప్ చేద్దాం. ఈయన మీద ఉన్న రౌడీ షీట్ తీసేయించడంలో కేకే మహేందర్ రెడ్డి గారు మీరే చొరవ తీసుకొని మీదే కీలకమైన పాత్ర. తక్షణమే తన మీద ఉన్న రౌడీ షీట్ తొలగించాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.